అస్సలాము అలైకుం హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూడండి. ఫస్ట్ మనము లైనింగ్ తడిపి ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత నీట్గా మనము ముడతలు అనేవి లేకుండా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి వేసుకోవాలండి. ఆ తర్వాత కింద హెచ్చు తగ్గులు ఉన్న దగ్గర స్ట్రైట్గా ఒక వేస్ట్ మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాతకు వచ్చేసి ఇంకొక ½ ఇంచ్ అనేది ఎగస్ట్ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇంకా మనము ఆల్తీ బ్లౌజ్లో నుంచి చూడండి, ఇక్కడ హెమింగ్ పట్టి కన్నా కొంచెం పైకి ఫోల్డింగ్ చేసేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఖర్చులతో కలిపి క్లాత్ అనేది వస్తుంది. ఇంకా ఎంత వస్తుందో చూసుకొని కావాలంటే ఒక ½ ఇంచ్ మీరు ఎగస్ట్ అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఆల్తీ బ్లౌజుకు క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఎగస్ట్ అయితే పెట్టాను. ఇక్కడ నాకు 10.5 ఇంచులు అయితే వచ్చింది, మొత్తం లూజు మొత్తం అండి, ఖర్చులతో కలిపేసి 10.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే చూడండి, బ్యాక్ సైడ్ మనము కింద డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వరకు పట్టుకొని పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఒక ½ ఇంచ్ అనేది ఖర్చుకు ఎగస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవు చూసేటప్పుడు కింద మనం మార్కింగ్ వేసిన దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత బ్లౌజ్ను ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసి నీట్గా ఈ మనం మార్కింగ్ వేసిన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో అయితే వేసుకోవాలండి. బ్లౌజ్ను నీట్గా ఈ విధంగా వేసుకొని నెక్ ఎడల్పు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేటప్పుడు నీట్గా సర్దుకోండి. ఆ తర్వాత పొడవు దగ్గర ఎడల్పు దగ్గర మార్కింగ్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ వైపు ఒక ½ ఇంచు, అలాగే ఇంకా సంఖ వైపు ఒక ½ ఇంచ్ అనేది ఎగస్ట్ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, సంఖ భాగంలో కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక ½ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకొని ఇంకా మనము ఇలా స్ట్రైట్గా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా బాక్స్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు మీకు కొలతలు అయితే చెప్తాను చూడండి. ఇక్కడ నెక్ దగ్గరని మనము అడ్డంగా ఒక లైను, స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకుందామండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు టేప్తో మొత్తం కొలిచి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పొడవు అయితే 13.5 ఇంచులు అండి, ఎగస్ట్ ఖర్చుకు 1 ఇంచు, మొత్తం 14.5. ఇక్కడ మెయిన్ బ్లౌజ్ పొడవు 13.5 అండి. ఆ తర్వాత నెక్ వచ్చేసి 9 ఇంచులు, 9.5 అండి, 9.5 నెక్ పొడవు. నెక్ షోల్డరు అలాగే నెక్కుకు 5.5, నెక్ షోల్డరు 5.5 అండి. ఇంకా సంఖ భాగం వచ్చేసి 6 ఇంచులు. చూసారా, మనము టేప్తో కాదు కదా పెట్టింది, మెజర్మెంట్ ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చూడండి. ఆ తర్వాత ఇలా సంఖ భాగంలో రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి నీట్గా. చూసారు కదా, మనం టేపు యూజ్ చేయకుండా ఎంత చక్కగా మార్కింగ్ చేసుకున్నామో, చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నెక్ దగ్గరని ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేసి ఇంకా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకుంటే ఇంకా చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.